సో మనం ఆల్రెడీ ఇవన్నీ చూసాము. సో జస్ట్ ఒకసారి సమరైజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, సిఎస్ఎస్ ఏంటంటే సిఎస్ఎస్ రూల్స్ కన్సిస్ట్ ఆఫ్ సెలెక్టర్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ బ్లాక్ అన్నట్టు. సిఎస్ఎస్ సింటాక్స్ అంటే ఫస్ట్ సెలెక్టర్ ఉంటుంది. సెలెక్టర్ కెన్ బి ఎలిమెంట్, కెన్ బి క్లాస్, కెన్ బి ఐడి, యూనివర్సల్ సెలెక్టర్. తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్, ప్రాపర్టీ వాల్యూ, ఇలా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూ అప్లై చేయొచ్చు. ఓకే, ద సెలెక్టర్ పాయింట్ టు ద HTML ఎలిమెంట్ యూ వాంట్ టు స్టైల్. ద డిక్లరేషన్ బ్లాక్ కంటైన్ వన్ ఆర్ మోర్ డిక్లరేషన్ సెపరేటెడ్ బై ద సెమికోలన్స్. సో వీటన్నిటిని ఏమంటే మనం డిక్లరేషన్ అంటున్నారు, సెపరేటెడ్ బై ద సెమికోలన్. ఓకే, ఈచ్ వన్ అని మనం సెమికోలన్తో సెపరేట్ చేస్తాం. ఈచ్ డిక్లరేషన్ ఇంక్లూడ్ ఏ CSS ప్రాపర్టీ నేమ్ వాల్యూ సెపరేటెడ్ బై ద కోలన్. సో ప్రాపర్టీ వాల్యూని సెపరేటెడ్ బై కోలన్, సో డిక్లరేషన్ సెపరేటెడ్ బై ద సెమికోలన్. ఓకే, సో అలా నెంబర్ ఆఫ్ ఇచ్చేయచ్చు. లెట్స్ పీ ట్యాగ్ తీసుకున్నాడు, ఇక్కడ పీకి రెడ్ కలర్ ఇచ్చాడు, టెక్స్ట్ అలైన్ ఇచ్చారు. సో ఇక్కడ దిస్ ఈజ్ ద సెలెక్టర్, సో దిస్ ఈజ్ బ్లాక్, దిస్ ఈజ్ declaration 1 and declaration 2. So each declaration end with the semicolon, each property and value separated with the colon. Okay, ట్రై చేస్తే మీకు ఇక్కడ తెలిసిపోతుంది. హలో వరల్డ్ కలర్ రెడ్ ఇచ్చారు, టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చారు. సో రైట్ రావాలంటే టెక్స్ట్ అలైన్ రైట్ అండ్ రన్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ బై డిఫాల్ట్ ఏంటి, ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తాం. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటి, యా ఇక్కడ P is a selector in the CSS property. So it spans the HTML element you want to style. P tag, color is a property and red is a property value. Right, this is a property value. Text align is a property and the center is a property value. Okay, సో నెక్స్ట్ ఏంటి సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఈ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అని ఉంటాయి, అసలు ఇది మనకి వెరీ మెయిన్ ఇంపార్టెంట్. సిఎస్ఎస్ ఏదో ప్రాపర్టీ నేమ్ మనకు తెలియకపోయినా వీ కెన్ గూగుల్ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్, బట్ వీ షుడ్ నో అబౌట్ ద సిఎస్ఎస్ సెలెక్టర్స్. సింపుల్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఏంటి? సింపుల్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్, సెలెక్ట్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ద నేమ్, ఐడి, క్లాస్. సో నేమ్తో చేసుకోవచ్చు, ఐడితో చేసుకోవచ్చు, క్లాస్తో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి కాంబినేటర్ ఆఫ్ సెలెక్టర్ ఏంటి? సెలెక్ట్ ద ఎలిమెంట్ బేస్డ్ అపాన్ ద స్పెసిఫిక్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఓకే, రెండు అంటే లైక్ పేరెంట్, చైల్డ్, సిబ్లింగ్స్, ఇలా వాటి రిలేషన్షిప్ బేస్ చేసుకుని కూడా మనం సిఎస్ఎస్ సెలెక్టర్ చూడొచ్చు. ఓకే, ఇప్పటివరకు మనం ఇదే చూసాం, సింపుల్ సెలెక్టర్సే. నెక్స్ట్ కాంబినేషన్ సెలెక్టర్స్, తర్వాత సూడో క్లాస్ సెలెక్టర్స్. ఈ సూడో క్లాస్ సెలెక్టర్స్ ఏంటి చూద్దాం. సూడో క్లాస్ ఎలిమెంట్ సెలెక్టర్స్. ఓకే, క్లాస్ సెలెక్టర్స్, ఎలిమెంట్ సెలెక్టర్స్ అంటే పేరెంట్ చైల్డ్ ఆబ్జెక్ట్ ఉన్న క్లాస్ నేమ్తో చేయొచ్చు. పేరెంట్లో ఉన్న చైల్డ్ క్లాస్ నేమ్, చైల్డ్ పేరెంట్ ట్యాగ్లో ఉన్న చైల్డ్ ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ చైల్డ్ ట్యాగ్స్కి బేస్డ్ ఆన్ క్లాస్తో చేయొచ్చు, బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్స్తో చేయొచ్చు. ఓకే, అట్రిబ్యూట్ సెలెక్టర్స్, అట్రిబ్యూట్స్ అంటే తెలుసు కదా మనకి, వీటితో అవి వాట్ బేస్తో కూడా చేయొచ్చు. ఓకే, సో యా ఎలిమెంట్ సెలెక్టర్స్ ఏంటి ఇక్కడ పీ ఈజ్ ఎలిమెంట్ సెలెక్టర్ సెంటర్ కలర్ అని అప్లై చేస్తాం. సో ఐడితో చేయాలంటే ఏంటి, ఐడిని ఫస్ట్ వీ షుడ్ యాష్. ఓకే, సో దిస్ ఐడి సెలెక్టర్ యూజ్ ద ఐడి attributes for HTML element to select the specific element. Okay, so the ID of the element is unique in the web page. Okay, this you should must do this. Okay, ID of the element should, ID means it's unique. If you give the duplicate ID, that doesn't mean ID. Okay, right, the ID selector used to select the unique element from the page. They select an element with a specific ID which write a hash characters followed by the ID name. So ID of the element. Okay, this line /para. Okay, now already we choose them already. Class selectors. The class selector ఎలా ఉంటుంది, class selector select the HTML element with the specific class attribute. మన క్లాస్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది ఎలిమెంట్లో. ఓకే, చూద్దాం అదేంటంటే ది సెలెక్ట్ ఎలిమెంట్స్ విత్ స్పెసిఫిక్ క్లాస్ రైట్ ఏ డాట్ పీరియడ్ ఉంటుంది. ఓకే, డాట్ ఆర్ పీరియడ్ క్యారెక్టర్స్ ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుంటే ఇక్కడ క్లాస్ అట్రిబ్యూట్, ఐడి ఇస్ అట్రిబ్యూట్ అంటే తెలుసు కదా, దిస్ ఇస్ ఎలిమెంట్, దిస్ ఇస్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ సెంటర్ అని అంటున్నారు కాబట్టి రెండింటికి వాడు అప్లై చేస్తున్నారు. ఓకే, సో సింపుల్. మనం ఇక్కడ రెడ్ అప్లై చేస్తున్నాం, రెడ్ లేదు. ఇప్పుడు మనం ఆర్జీబీ వర్క్ చేయాలంటే ఎలా చేయాలి, ఫుల్ రెడ్ అప్లై చేయాలంటే వాట్ ఈస్ ఫస్ట్ రెడ్ కదా, రెడ్. ఓకే, సో నేనేం చేయాలి, ఇలా ఇస్తే ఏమవుతుంది, సమ్ అదర్ కలర్ వస్తుంది, రెడ్ విత్ ద బ్లూ షేప్. ఓకే ఫైన్.
నెక్స్ట్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఈ సిఎస్ఎస్ క్లాస్లో ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఏ ఎలిమెంట్కి అయితే సేమ్ క్లాస్ నేమ్స్ ఉంటాయి అన్నిటికీ అప్లై అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడైతే ఏ పి ఎలిమెంట్స్కి సెంటర్ అనే క్లాస్ ఉంటుందో ఓన్లీ ఆ పి ఎలిమెంట్స్కే వర్క్ అవుతుంది, ఆ పారాగ్రాఫ్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ చూసారండి, ఇక్కడ H1కి ఉంది, P1కి ఉంది. బట్ ఇక్కడ దేనికి అప్లై అయింది ఏంటి, సెలెక్ట్ రెడ్ కలర్ రెడ్ అయింది, సెంటర్ దేనికి ఓన్లీ పారాగ్రాఫ్కి అప్లై అయింది. సో ఈవెన్ దో సెంటర్ అనే క్లాస్ H1కి ఉన్న ఇట్స్ నాట్ అప్లైడ్. ఓకే, జస్ట్ ఓవరాల్గా ఒకసారి చూసేస్తాను మీకు మనకు. సో ఇలా వీ కెన్ అప్లై 2 క్లాసెస్ ఆల్సో, నెంబర్ ఆఫ్ క్లాసెస్ వీ కెన్ అప్లై. ఓకే, సో ఏం చేస్తుందంటే 2 క్లాసెస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇట్స్ అప్లై టు ద HTML ఎలిమెంట్. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో ఫస్ట్ దాంట్లో ఏం చేశారంటే సెంటర్ చేశారు, రెడ్ చేశారు. ఓకే, సెంటర్ రెడ్. సెకండ్ క్లాస్లో ఏం చేశాడు, ఫాంట్ సైజ్ 30 అని పెట్టాడు. అంటే ఇది అప్లై అయింది, ఇది అప్లై అయింది, 2 అప్లై అయ్యాయి. ఓకేనా? సో సెంటర్ అప్లై అవ్వాలి ప్లస్ ఐ వాంట్ టు లార్జ్ ఇలా అంటే ఒకదానికి ఫస్ట్ సెంటరే చేశాడు. ఓకే, దీనికి సెంటర్ చేశాడు. ఓకే, H1కి ఏంటి, H1కి సెంటర్ చేశాడు కానీ H1కి అప్లై అవ్వలేదు. ఎందుకు? బికాస్ ఇక్కడ P తీసుకున్నాడు కాబట్టి. సో సెకండ్ దానికి అప్లై అయింది బట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వలేదు. ఎందుకు? అక్కడ లార్జ్ అనేదాన్ని అప్లై చేయలేదు, ఇక్కడ ఓన్లీ ఇక్కడ లార్జ్ అప్లై చేశాడు. ఓకే, పై దానికి కూడా లార్జ్ రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ లార్జ్ అని అప్లై చేయాలి. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ సిఎస్ఎస్ క్లాస్ అప్లై చేయొచ్చు, ఇలా ఎలా ఉన్నా ఎన్ని ఉన్నా అప్లై చేయొచ్చు. ఓకే, మనం ఎక్కువ బూస్ట్ ఆఫ్ సిఎస్ఎస్ నేర్చుకుంటాం. దీని తర్వాత మనం రాయం ఓన్గా సిఎస్ఎస్. మోస్ట్ ఆఫ్ ద టైంలో వీ won't write own CSS classes. We already well defined CSS libraries are there like Bootstrap, Tailwind, Angular materials, React materials, lot of materials ఉన్నాయి. రియల్ టైమ్ అవి యూజ్ చేస్తాం. ప్రతి దానికి మన సెంటర్లో ప్యాడింగ్ లేవు. దే ఆల్రెడీ డిఫైన్డ్ మన సిఎస్ఎస్ క్లాసెస్ ఉంది, జస్ట్ క్లాస్ నేమ్ అప్లై చేస్తాం. మనం డాక్యుమెంట్లోకి వెళ్తాము, అదే ఫర్దర్ ఈ సిఎస్ఎస్ అయిపోయాక బూస్టప్ సిఎస్ఎస్ ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, అది ఇంపార్టెంట్ మీకు. కాకపోతే అవి ఎలా వర్క్ అవుతాయి అంటే బేస్డ్ ఆన్ దిస్ నాలెడ్జ్ ఉండాలన్నట్టు మీకు. ఫ్యూచర్లో వాడుకో 3 డిఫరెంట్ క్లాస్ ఇచ్చాడు, బట్ అందులో ఒక చిన్న మాడిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలి, సో అది అప్లై అవ్వాలి. బట్ దట్ టు వీ వాంట్ టు అప్లై 1 more ఎక్స్ట్రా. అప్పుడు ఏం చేస్తామంటే వీ షుడ్ రైట్ అవర్ ఓన్ సిఎస్ఎస్ క్లాస్, అది అప్లై చేస్తాం ప్లస్ ఇది అప్లై చేస్తాం. ఇంకా మల్టిపుల్ సిఎస్ఎస్ క్లాస్ అప్లై చేయొచ్చు కదా. సో అలా అన్నట్టు. సో అది మీకు తెలిసి ఉండాలి. క్లియర్? నెక్స్ట్ అండి, దిస్ ఈజ్ యూనివర్సల్ సెలెక్టర్. మీకు ఆల్రెడీ చెప్పాను, యూనివర్సల్ సెలెక్టర్ అంటే దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ద ఎలిమెంట్స్. ఇక్కడ సెంటర్ అంటే దేనికి అప్లై అయింది, H1కి అయింది, P1కి అయింది, దీనికి అన్నిటికైంది బ్లూ కలర్లో వచ్చేసి. క్లియర్? సో ఇక్కడ బ్లూ కలర్ రావాలంటే ఏం చేయాలి, RGB ఏం రాయాలి, ఓకే, దిస్ ఈజ్ వాట్. నా ఎగ్జాక్ట్ తీసుకోవచ్చు, RGB తీసుకోవచ్చు, వాట్ ఎవర్. నెక్స్ట్ ఏంటంటే సిఎస్ఎస్ గ్రూప్ సెలెక్టర్స్, గ్రూపింగ్ సెలెక్టర్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే గ్రూపింగ్ సెలెక్టర్స్ సెలెక్ట్ ద HTML element with the same style definitions look like the CSS code. The H1, H2, P1 elements have the same styles of condition. ఇక్కడ చూడండి, H1, H2, H1కి సేమ్ ఉంది, H2కి సేమ్ ఉంది, P1కి సేమ్ ఉంది. ఇలా మల్టిపుల్ రాయడం వల్ల యూజ్ ఏంటి, అనవసరంగా ఎక్స్ట్రా లైన్స్ రాస్తున్నాం. 6 lines అంటే 4 lines ఎక్స్ట్రా ఉన్నాయి కదా, సేమ్ లుక్స్ లైక్ సేమ్ ఉన్నాయి. దీన్ని వై డోంట్ యూ మేక్ ఇట్ ఇన్ 1, ఇక్కడ కామా సెపరేటెడ్తో చేయొచ్చు కదా. సో ద డిఫరెన్స్ ఏం లేదు, దానికి దీనికి సేమ్. సో ఇలా దీన్ని రాయడం వల్ల ఏంటంటే డాక్యుమెంట్ సైజ్ తగ్గించి. ఓకే, అది ఇంపార్టెంట్. టోటల్గా నెంబర్ ఆఫ్ లైన్స్ రాయద్దు, ఎంత ఆప్టిమైజ్ చేస్తే అంత మెమరీ మనం సేవ్ చేస్తున్నట్టు. ఓకే, ప్రతి దానికి ఒక ఎక్స్ట్రా వెబ్ తీసుకోవడం, ఎక్స్ట్రా లైన్ తీసుకోవడం అన్నెసరిగా ఇది చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే మెమరీ వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇక్కడ P అనేవి ఎలిమెంట్ ఉంది, దానికి రెడ్ కలర్ అప్లై చేయాలి. ఎలా చేస్తాము, ఈ దీంట్లో ఏమి ఇవ్వాలి, జస్ట్ P ఇక్కడ ఇచ్చేయాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి, కలర్ రెడ్. ప్లస్ సబ్మిట్ చేస్తే వాడు SR2 అనేది కూడా చెప్తాను. ఓకే, సబ్మిట్ చేశారనుకో, ఎస్ కరెక్ట్. ఇలా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. ఫస్ట్ ఒక బేసిక్ ఐడియా వచ్చినాక యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. దిస్ ఈజ్ ఏంటంటే ఇది నార్మల్ సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఓకే, ఎలిమెంట్ నేమ్, ఐడి నేమ్, అట్రిబ్యూట్స్, క్లాస్ నేమ్, ఐడితో చేశాను. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కాంబినేటర్ సెలెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ నుండి మీరు వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ ఏంటి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ సెలెక్టర్స్ అర్థమైన తర్వాత మనం డిఫరెంట్ సిఎస్ఎస్కి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఐ విల్ గో ఫర్ ద కాంబినేటర్. ఓకే,
ఈ కాంబినేటర్ ఏంటంటే SCSS selector can be contain more than one simple selector. Between the simple selector, we can include a combinator selectors. Okay, there are 4 different combinator of CSS. Okay, in CSS, one is ఏంటంటే descending selector. Okay, space యూజ్ చేస్తాం దానికి. నెక్స్ట్ ఏంటంటే చైల్డ్ సెలెక్టర్, దాని చైల్డ్కి అప్లై చేయాలంటే గ్రేటర్ దెన్ సింబల్. అడ్జసెంట్ సిబ్లింగ్స్కి అప్లై చేయాలంటే ప్లస్ సింబల్. జనరల్ సిబ్లింగ్స్ ఇది ఏంటి జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్స్ అంటే దీన్ని టిల్డా ఆపరేటర్ అంటారు. టిల్డా ఆపరేటర్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు ఫస్ట్ ఎస్కేప్ కింద ఉంటుంది. ఓకే, ఎస్కేప్ మీకు ఇక్కడ చూసుంటే ఈ ఆపరేటర్ ఎలా చేయాలంటే కీబోర్డ్ అని తెలుస్తుంది. ఓకే, సో ఇది టిల్డా ఆపరేటర్ అంటే ఇలా ఉంది. కానీ మనకు రియల్ కీబోర్డ్లో ఎక్కడ ఉంటుంది, ఇది ఎస్కేప్ పైన ఉంటుంది, దీని కింద ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది ఎనబుల్ కావాలంటే ఏం చేయాలి, షిఫ్ట్ పట్టుకొని ఇది ప్రెస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు డిసెండెంట్ సెలెక్టర్ అంటే ఏంటి, మ్యాథమెటిక్స్ సెల్స్ మీకు ఈజీగా అర్థం ఉంటుంది. డిసెండెంట్ అంటే ఏంటి, లైక్ ఇప్పుడు డిసెండెంట్ ఎలిమెంట్ మ్యాచెస్ ఆల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ డిసెండెంట్ ఆఫ్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు ఏంటి డివ్ పే అని ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, డివ్ పి అన్నాడు. సో ఇక్కడ ఏ పారాగ్రాఫ్స్కి అప్లై అయింది చూడు, ఈ డివ్లో ఇక్కడ సి ఇక్కడ టాప్లో దిస్ ఇస్ బాడీ H1 ఉంది, P1 ఉంది. డివ్లో 2 పీలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ పి ఉంది. ఓకే, సో ఇక్కడ పి ఉంది, ఇక్కడ పి ఉంది. అంటే ఎన్ని మొత్తం ఆల్మోస్ట్ వి హ్యావ్ 6 పీస్ ఉన్నాయి, అంటే పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో ఇక్కడ దేనికి అప్లై అయింది, ఇక్కడ ఏమన్నాం డివ్ పి డిసెండెంట్. డివ్లో ఉన్న డిసెండెంట్స్ అంటే దీనికి అప్లై అవుతుంది, దీనికి అప్లై అవుతుంది, దీనికి కూడా అప్లై అయింది. ఓకే, పారాగ్రాఫ్ డివ్ ఇన్ 3 అని. ఓకే, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్ డివ్. ఈ డివ్లో వచ్చింది, కానీ వీటికి రెండింటిని స్కిప్ చేసింది, పైదానికి స్కిప్ చేసింది. గాట్ ఇట్. ఇప్పుడు నేనేం చేయాలి, దీనికి అప్లై చేయాలి, దీనికి అప్లై చేయాలి, దీనికి చేయాలి, బట్ ఐ వాంట్ టు స్కిప్ దిస్. చేయొచ్చా? నో, వీటి కూడా అప్లై అవుతుంది. ఎలా అవుతుంది, ఇప్పుడు మీ బాడీకి అప్లై చేస్తే ఏమవుతుంది, రన్ చేయండి, అన్నిటికి వచ్చింది. సో కానీ మనం దీన్ని స్కిప్ చేసే ఛాన్సే లేదు. ఓకే, దిస్ ఇస్ డిసెండెంట్. డిసెండెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, చైల్డ్కి అప్లై చేయాలి అంటే డివ్లో ఉన్న ఓన్లీ పీకి అప్లై చేయాలి. ఓకే, డివ్ పారాగ్రాఫ్లో ఉన్న ఏంటి ఇక్కడ, సో ఇక్కడ డివ్లో ఏముంది 1, 2 ఉంది, బట్ తర్వాత దీని సెలెక్షన్ వచ్చింది 3కి అప్లై అవ్వలేదు ఇక్కడ. ఓకే, పారాగ్రాఫ్ 3కి ఎందుకు అప్లై అవ్వలేదు, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అనదర్ సెక్షన్. ఓకే, అనదర్ HTML కాబట్టి దిస్ ఈజ్ నాట్ డైరెక్ట్ చైల్డ్ టు ద డివ్. సో డైరెక్ట్ చైల్డ్ ఏంటిది 4, 1, 2, 3 కాబట్టి దానికి ఏమైంది 1, 2, 3, 4కి అప్లై అయింది, 3ని స్కిప్ చేసింది. క్లియరా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను కనుక హెచ్ ఇచ్చాను, అసలు బాడీ ఇచ్చాను, ఏమవుతుంది వెయిట్కి అప్లై అవుతుంది. బాడీలో ఉన్న డైరెక్ట్ పీస్ ఏమున్నాయి, సో ఫస్ట్ ఇక్కడ ఉంది, దిస్ ఈజ్ అ డైరెక్ట్ చైల్డ్, దీనికి అప్లికబుల్ అవుతుంది. అండ్ లాస్ట్ 2, రైట్, జస్ట్ ఐడియా ఉంచుకుంటే అయిపోతుంది. ఇలా నెంబర్ ఆఫ్ రాయొచ్చు డిపెండెంట్ బట్టి. ఓకే, నెక్స్ట్ ఏంటి సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే మీకు తెలుసు కదా, సేమ్ చైల్డ్లో ఉన్న సిబ్లింగ్స్కి ఇక్కడ డివ్ ప్లస్ పీకి అప్లై చేయమని చెప్తున్నాం ఇక్కడ. సో డివ్లో ఉన్న పి. ఓకే, సరే ఏంటిది డివ్ పి బ్యాక్గ్రౌండ్ ఎల్లో అంటే ఏముంది, అది డివ్లో ఉన్న P1 ఈ డివ్. ఓకే, సి దిస్ ఈజ్ చైల్డ్, డివ్కి చైల్డ్. సిబ్లింగ్ ఏమవుతాయి, ఇవి 2 అవుతాయి, ఇది అవుతుంది. ఓకే, డివ్కు సిబ్లింగ్ ఇదైంది. ఓకే, బట్ వాట్ హ్యాపెన్ టు 4 ఎందుకు రాలేదు. ఓకే, ఓన్లీ ఫస్ట్ వన్ ఇది. ఓకే,
సో వీటికి కూడా తీసేసుకోలేదు. ఓకే, అది. సో నెక్స్ట్ మనం పీకి తర్వాత అప్లై చేయాలంటే ఏంటి, పీ తర్వాత రావాలంటే ఏం చేయాలి మనం, పీకున్న సిబ్లింగ్ కూడా రావాలంటే ఈ, ఓకే, అప్పుడు దీనికి వచ్చేసింది. సో ఇది స్కిప్ చేసింది. ఓకే ఓకే, ఈ కాంబినేషన్స్ వర్కౌట్ అవ్వవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ కేసు వర్కౌట్ అవ్వదు మనకు. అప్పుడు ఏమవ్వాలి, ఈ డివ్లో ఉన్న, నేనేమనుకున్నా ఈ డివ్లో ఉన్న సిబ్లింగ్ అనేది ఇది వచ్చింది కదా. నేనేమనుకున్నా ఈ డివ్లో ఉన్న, ఈ డివ్కున్న ఆల్రెడీకి అప్లై చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, డివ్కి అప్లై చేయాలి ప్లస్ పారాగ్రాఫ్స్కి అప్లై చేయాలంటే ఏం చేయాలి. అప్పుడు టాప్లో ఒక డివ్ తీసేసుకొని వీటిని చైల్డ్గా పెట్టుకొని, సో గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేసుకొని డివ్ కామ పి అంటే డివ్కి అప్లై అయితే పి అవ్వదు. అంటే ఈ కేసులనే ట్రై చేయడానికి అవసరం లేదు, దాని టాప్ లెవెల్ ఇంకోటి పెట్టేసుకొని చేయొచ్చు. ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, టిల్డా. This general sibling selector select all the elements that are next siblings of the specific elements. Okay, the following example, all p elements that are next siblings to div elements. Okay, so ikkada enti div ikkada undi, paragraph 3. So next sibling anta 3 కి అప్లై అయింది, 4 కి అప్లై అవ్వలేదు, 4 కి అప్లై అయింది. ఒక div కున్న నెక్స్ట్ సిబ్లింగ్ కి అప్లై చేయాలంటే ఇదంట. సో general sibling selector select all elements that are next siblings of the specific elements. మనం ఇప్పుడు దేని గురించి చెప్తున్నాము, డివ్లో ఉన్న పీకి, అంటే డివ్లో ఎక్కడుంది, డివ్లో ఉన్న పీకి నెక్స్ట్ సిబ్లింగ్స్ అంట. అంటే డివ్లో ఉన్న పీకి నెక్స్ట్ సిబ్లింగ్స్ ఏంటి, ఐ మీన్ పీ ఉంది. ఓకే, సో ఈ 3కి 4కి అప్లై అయింది. ఇన్ని రియల్గా యూజ్ చేయము, బట్ షుడ్ అవర్ ఆఫ్ ఇట్. ఓకే, మనకు తెలిసినంత వెబ్సైట్లో యూ కెన్ అప్లై ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తాం తెలుసా, క్లాస్ ఐడి ఎనఫ్ యూజ్ చేస్తాం. ఈ సిబ్లింగ్స్కి ఇవన్నిటికి చేయాలి. కొన్ని సినారియోస్లో కొన్ని ఆడ్ అండ్ సాఫ్ట్ రూల్స్ ఉంటాయి కదా, ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్, అలాంటి కేసెస్లో ఇలాంటి యూజ్ చేస్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైంలో ఐడి క్లాసెస్, ఏ క్లాస్ దేనికి అప్లై చేయాలో క్లాస్ రాస్తాం, క్లాస్ తీసుకొని దానికి స్పెసిఫిక్ సిఎస్ఎస్ క్లాస్ పెడుతుంటాం అన్నట్టు. క్లియర్. నెక్స్ట్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో ఈ డిసిజన్ అంటే ఎలిమెంట్కి చేయాలి మీరు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డివ్ ఏమని చెప్పాము, ప్లస్ నో డివ్కు ఎలిమెంట్స్ టు ద పీ కదా. ఎస్, డివ్ దట్స్ వన్. ఫస్ట్ మనం అదే కదా మాట్లాడింది. ఇక్కడ డిసిజన్ అంటే ఏమి ఇచ్చాము, స్పేస్. ఓకే, స్టిల్ కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాయి. ఓకే, వదిలేయండి, దాన్ని ప్రాక్టీస్ చేస్తే తప్ప అది గుర్తుండు. నాకు కూడా గుర్తుండదు సమ్టైమ్స్, ఎందుకంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంతే కాదు ఇవి. ఓకే, సో ఇది చైల్డ్, సిబ్లింగ్స్, నెక్స్ట్ సిబ్లింగ్స్. ఓకే, దిస్ ఈజ్ మై ఆల్ సిఎస్ఎస్ కాంబినేటర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ అ సూడో క్లాస్ సెలెక్టర్స్. ఓకే ఓకే, ఇక్కడ ఏంటంటే వాట్ ఆర్ ది సూడో క్లాస్ సెలెక్టర్స్. సూడో క్లాస్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద స్పెషల్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, స్టైల్ అనే ఎలిమెంట్ వెన్ ఏ యూజర్ మౌస్ ఓవర్ ఇట్. ఓకే, మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు సిఎస్ఎస్ అప్లై చేయాలి. సో ఇప్పటివరకు ఏం చేస్తాము, స్టాటిక్గా రన్ అవ్వగానే వచ్చేస్తాయి. మనం ఇప్పటివరకు అప్లై చేసినాయి, పేరెంట్స్కి అయితే పేరెంట్స్, చైల్డ్కి అయితే సిబ్లింగ్స్కి అయితే వాట్ ఏదో చేసామని డైనమిక్ వచ్చేస్తాయి, ప్లేస్ లోడ్ అవ్వాలి. నాకు అలా అవసరం లేదు. వెన్ ఎవర్ మౌస్ ఓవర్ అయినప్పుడు ఒక కలర్ రావాలి, మౌస్ తీసేసినప్పుడు ఇంకో కలర్ రావాలి. అలాంటి కేసెస్లో ఈ సూడో క్లోజ్ క్లాసెస్ని యూజ్ చేస్తుంటారు. ఓకే, ఇక్కడ ఎలా తీసుకోవాలంటే సెలెక్టర్ సూడో క్లోజ్ క్లాస్ ఉన్నాయి, డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాస్ నెక్స్ట్ ప్రాపర్టీ వాల్యూ, ఏ ప్రాపర్టీ అయితే అప్లై చేయాలి. ఓకే, సో లైక్ మోస్ట్ ఏం చేస్తారంటే హైపర్ లింక్లో లింక్ మీదకి చేసినప్పుడు ఏ కలర్ రావాలి, లింక్ విజిట్ చేసినప్పుడు ఏ కలర్ రావాలి, లింక్స్ మీద ఓవర్ చేసినప్పుడు ఏ కలర్ రావాలి, లింక్ యాక్టివ్ ఉన్నప్పుడు ఏ కలర్ రావాలి, ఇవన్నీ. ఓకే, సి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లింక్కి ఏ కలర్ ఇచ్చాడు, ఇక్కడ లింక్ ఎక్కడ ఉంది, దిస్ ఈజ్ లింక్ అని ఉంది కదా, దిస్ ఈజ్ లింక్, దిస్ ఈజ్ హైపర్ లింక్. ఓకే, క్లియర్. ఈ హైపర్ లింక్కి ఫస్ట్ డిఫాల్ట్గా ఏమి ఇచ్చాడు వాడు, సో ఓవర్ అవ్వగానే ఏమొస్తుంది, రెడ్ వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చాడు కదా రెడ్ కలర్. ఓకే, సో లింక్కి అంటే విజిట్ అయ్యి అన్విజిట్ చేసినప్పుడు, ఓకే, పింక్ వచ్చింది. సో విజిట్ అయినప్పుడు, ఒకసారి విజిటెడ్ అయినామనుకో గ్రీన్ కలర్ ఇవ్వమంటుంది.
అంటే ఫస్ట్ డే అవ్వలేదు, దానికి ఓ కలరు. వన్స్ విజిట్ అయినామంటే ఇవ్వమంటున్నాడు. బై డిఫాల్ట్ ఇది విజిట్ చేస్తుంది. ఓవర్ చేసినప్పుడు హాట్ పింక్ అంట. ఓకే, రెడ్ ఎప్పుడు వస్తుంది? లింక్ హాట్ పింక్. బ్లూ ఎప్పుడు వస్తుంది? వన్స్ క్లిక్ చేసినాక బ్లూ వస్తుంది. క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఇలా మనం సిఎస్ఎస్ని సూడో క్లాస్ ద్వారా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటింది? ఏ హైలైట్ అంటే ఏంటి? ఈ క్లాస్కి ఏలో 2 ఉన్నాయి, బట్ ఐ వాంట్ టు డూ ఫర్ దిస్. ఓవర్ చేసినప్పుడు ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నా నేను? కలర్ ఇదేంటి? దిస్ ఈజ్ రెడ్. ఫాంట్ సైజ్ ఎంత ఇవ్వాలనుకుంటున్నా? 22. ఓకే, దేనికి ఇవ్వాలి అది? సిఎస్ఎస్ సింటాక్స్కి. ఓకే, రైట్. ఓవర్ చేయగానే పెద్దగా అవుతుంది. దిస్ ఈజ్ సూడో క్లాస్ అన్నట్టు. ఓకే, సూడో కట్కి ఏంటి? ఇక్కడ కోలన్ పెట్టి ఎప్పుడు అది ఏ కేసులో ఏ యాక్షన్ జరిగినప్పుడు ఇవ్వాలని. ఇదివరకు నార్మల్లో కాంబినేటర్స్లో డైరెక్ట్ ఇస్తున్నాం. సూడో క్లాస్ కన్నప్పుడు ఇది వరకు సేమ్ ఉంటుంది, కానీ దాని తర్వాత ఏంటి? క్లాస్ కోలన్ ఇచ్చేసి ఆ సూడో క్లాస్ ఏంటి? ఆ సూడో క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? ఆ సూడో క్లాసెస్ అన్ని ఏముంటాయి అని అంటే మీకు ఆల్ HTML ఎలిమెంట్స్ తెలిసి ఉండాలి. అవి తెలియకుండా మీకు ఎవరు చేయాలంటే చేయలేరు. క్లియర్? నెక్స్ట్ ఏంటి? డివ్ ఓవర్ చేసినాం. బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలంటున్నాడు. నేను ఏం చేసిన? ఈ డివ్ అన్నది, ఈ డివ్ మీద ఓవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ బై డిఫాల్ట్ ఏమి ఇచ్చాడు? సో ఇలా ఇస్తే ఏమవుతుంది? ఇది సింపుల్ సెలెక్టర్, రైట్? సింపుల్ సెలెక్టర్ కాబట్టి బై డిఫాల్ట్గా కంపైల్ అవ్వగానే వచ్చేస్తుంది, అంటే పేజ్ లోడ్ అవ్వగానే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు నేను సూడో క్లాస్లో అప్లై చేసి, ఇక్కడ సూడో క్లాస్ అప్లై చేసినప్పుడు ఓవర్ చేయగానే మనకి ఏమవుతుంది? బ్లూ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ బ్లూ కలర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? సింపుల్ టూల్ టిప్స్ ఓవర్స్. ఓకే, ఇదివరకు మనం ఏం చేస్తాము? ఓవర్ పి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు? డివ్ మీద ఓవర్ చేసినప్పుడు పి ఎలిమెంట్ అంటున్నాడు. ఇక్కడ ఏమన్నట్టు? ఇక్కడ నేను ఎప్పుడైతే డివ్ మీద ఓవర్ చేస్తానో పీని ఏం చేస్తున్నాడు? డిస్ప్లే బ్లాక్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ డిస్ప్లే నన్ను అంటున్నావు, ఎలిమెంట్ కనిపించదు. నేను అది మాట్లాడాను కదా, డిస్ప్లే బ్లాక్ అంటే ఎలిమెంట్ బ్లాక్ క్లోజ్లోకి వచ్చేస్తుంది. నేను ఏం చేసేటప్పుడు దీన్ని ఓవర్ చేయగానే మీకు సమ్ తేడా వచ్చి కనిపించేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? డివ్ మీదకి, అది ఏ డివ్లో ఉంది? డివ్లో ఉన్న ఇది కనిపించట్లేదు. ఫస్ట్ బ్లాక్ స్కోప్ అన్నాం కాబట్టి నెక్స్ట్లో పి అనేది ఇక్కడే రావాలి కదా అని అంటే ఇది బ్లాక్ స్కోప్ కదా, బ్లాక్ స్కోప్ కాబట్టి అది మొత్తం తీసేసుకోండి. ఓకే, ఎప్పుడు అది దీని మీద ఓవర్ చేసినప్పుడు, నేను ఓవర్ చేయగానే నాకు రావాలి, ఓవర్ చేయగానే వెళ్ళిపోవాలి. సో అన్నీ సిఎస్ఎస్ తోటే చేసేస్తాం. క్లియర్? నెక్స్ట్ ఏంటి? ఓకే, సో సిఎస్ఎస్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చైల్డ్కి సూడో క్లాస్, ఫస్ట్ చైల్డ్కి అప్లై చేయాలంటే ఏంటి? సో పీ చైల్డ్. సో ఇక్కడ ఫస్ట్ చైల్డ్ ఏంటి? నేను ఇక్కడ ఏమంటున్నా? పీ ఫస్ట్ చైల్డ్ అంటే ఇక్కడ పీ ఫస్ట్ చైల్డ్ ఏంటి? బాడీకి ఎక్కడ ఇది ఫస్ట్ చైల్డ్, డివ్కి ఇది ఫస్ట్ చైల్డ్. అర్థమైందా? చైల్డ్ అర్థమైందా? ఇక్కడ ఏమర్థం అవుతుంది? సరే, డివ్లో ఉన్న అంటే ఎక్కడైతే పీ ఫస్ట్ చైల్డ్ ఉంటుందో అన్నిటికీ, అంటే డివ్లో ఉన్న బాడీలో ఉన్న దానికి అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ డివ్లో ఉన్న ఫస్ట్ చైల్డ్కి రావాలంటే ఏం చేయాలి? ఓకే, డివ్లో ఉన్న ఫస్ట్ చైల్డ్కి అని చెప్తున్నాను. క్లియర్? సో మ్యాచ్ ద ఫస్ట్ ఐ ఎలిమెంట్ ఇన్ ఆల్ పీ ఎలిమెంట్స్. ఓకే, అదే ఇప్పుడు చెప్పాను కదా, అదే పీలో ఉన్న ఫస్ట్ ఐ ఎలిమెంట్. అంటే పీలో ఉన్న ఫస్ట్ ఐ అంటే ఏంటి? దీంట్లో దిస్ ఈజ్ ఫస్ట్ ఐ. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ ఐ. అంటే ఇక్కడ ఓన్లీ స్ట్రాంగ్కే మనకు కలర్ అప్లై చేయమని చెప్తుంది, సెకండ్ దానికి అప్లై చేయ అని చెప్పట్లేదు. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి? మ్యాచ్ ఆల్ ఐ ఎలిమెంట్స్ ఇన్ ద ఆల్ ఫస్ట్ చైల్డ్ ఆఫ్ పీ ఎలిమెంట్స్. ఓకే, ఏంటి ఇది? మ్యాచ్ ఆల్ ఐ ఎలిమెంట్స్ ఇన్ ద ఆల్ ఫస్ట్ పీ చైల్డ్ ఎలిమెంట్స్. ఓకే, ఫస్ట్ పీ చైల్డ్ ఎలిమెంట్స్లో ఇక్కడ ఫస్ట్ పీ చైల్డ్ ఎక్కడ ఉంది? ఇదంటే ఫస్ట్ పీ చైల్డ్ తెలుసు కదా, ఇది
ఫస్ట్ పీ చైల్డ్ టు బాడీ, దిస్ ఈజ్ ఫస్ట్ పీ చైల్డ్ టు డివ్. ఈ రెండుకి అప్లై చేయాలి, కానీ ఎప్పుడు చైల్డ్లో ఉన్న ఐకి మాత్రం అప్లై చేయాలంటే దీనికి వస్తుంది, అది దీనికి వచ్చేస్తుంది. ఇలా ఎలా కావాలన్నా చేయొచ్చు మీరు సిఎస్ఎస్, కానీ ఇవన్నింటి ప్రాక్టీస్ చేస్తూనే గుర్తుంటుంది. లేకుంటే ఇలా విజిట్ చేసి క్లాస్ ఏంటో తీసేసుకొని చేయాలి, కానీ అట్లీస్ట్ ఐడియా ఉండాలి ఏది సెర్చ్ చేయాలని. ఇప్పుడు మీకు సూడో క్లాసెస్ అని ఐడియానే లేకపోతే ఏం సెర్చ్ చేస్తారు? ఫస్ట్ ఎలిమెంట్కి అప్లై చేయండి, లాస్ట్ ఎలిమెంట్ అంటే మీరు చేయలేరు. ఓన్లీ వేయండి, ప్రతి దానికి సిఎస్ఎస్ పెట్టుకొని చేయాలి. అన్ని చోట్ల అది వర్కౌట్ అవుతుంది. సిఎస్ఎస్ అంటే లైక్ మీ క్లాస్ కానీ ఐడి కానీ. ఓకే, నెక్స్ట్ ఏంటి? లాంగ్ అంట. ఓకే, సో ఇదేం చేస్తుంది ఇక్కడ? సో లాంగ్ pseudo clause class allows to define the special rules of different languages. In this example, dot long define the quotation mark for the p elements with long no. ఓకే, లాంగ్వేజ్ నో అన్నప్పుడు ఇలా కొటేషన్ మార్క్లో వస్తుందంట. ఓకే, సో ఇది లాంగ్ నోని ఇక్కడ పాస్ చేస్తున్నాం, అట్రిబ్యూట్కి వాల్యూ పాస్ చేస్తున్నాం. క్లియరా? అప్పుడు ఏమొస్తుంది? అది లాంగ్ నో. సో ఇప్పుడు నేను ఐ పాస్ సంథింగ్ ఎస్ ఏదో అని పాస్ చేస్తున్నాను. ఓకే, సి కొటేషన్ మార్క్స్ అప్లై అయింది, మీకు కనిపిస్తుందా ఇక్కడ? ఏ కొటేషన్ పారాగ్రాఫ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు? ఈ లాంగ్వేజ్ నో ఉన్నప్పుడు సో ఇలా తీసేసుకుంటున్నాడు, లేదంటే ఇలా కొటేషన్ మార్క్స్ అంటే బై డిఫాల్ట్గా ఏమొస్తాయి మనకి? కొటేషన్ అంటే ఇలానే వచ్చేస్తాయి కదా సింపుల్గా. సో లాంగ్వేజ్ ఏ సింపుల్ టెక్స్ట్, ఇది కొటేషన్, క్యూ అనేది కొటేషన్. డిఫాల్ట్గా ఇదే వచ్చింది, కానీ నేను ఏంటంటే అలా కొటేషన్ ఇవ్వదు. ఒక లాంగ్వేజ్ కనుక ఇంగ్లీష్ పాస్ చేసినప్పుడు లేదా ఈఎన్ అని పెట్టా, ఇంగ్లీష్ పాస్ చేసినప్పుడు ఐ వాంట్ టు అప్లై సమ్ స్పెషల్ సింబల్. ఇక్కడ ఏంటి? నేను ఐ వాంట్ టు అప్లై ద యాష్. ఇప్పుడు ఏమవుతుంది? నేను ఇక్కడ ఈఎన్ పాస్ చేసిన కాబట్టి దీనికి వాల్యూ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఇక్కడ ఏమొస్తుంది? యాషెస్ వస్తుంది. దిస్ ఈస్ వాట్ సూడో క్లాస్. నెక్స్ట్ ఏంటి? మోర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, యూ కెన్ ట్రై ఇట్. నెక్స్ట్ ఇప్పుడు సూడో క్లాస్ అయిపోయింది. సో ఇలా డిఫరెంట్ సూడో క్లాసెస్ ఏంటంటే యాక్టివ్ ఉన్నప్పుడు. ఓకే, H1 యాక్టివ్, చెక్డ్ అంటే మన చెక్ బాక్స్ చెక్ చేసినప్పుడు దాని కలర్ మారిపోవాలనుకో, ఈ చెక్డ్ యూజ్ చేస్తాం. డిజేబుల్డ్ అయినప్పుడు రేడియో బటన్స్ కానీ ఇన్పుట్ బాక్సెస్ కానీ సమ్ టైమ్స్లో మనం డిజేబుల్ చేస్తాం, ఆ టైమ్స్లో డిజేబుల్డ్ అనే సూడో క్లాస్ యూజ్ చేస్తాం. ఎంటీగా ఉన్నప్పుడు ఎనేబుల్డ్, ఫస్ట్ చైల్డ్, ఫస్ట్ ఆఫ్ టైప్ అంట. సో ఇదంటే ఇది ఒకసారి సెలెక్ట్ టైప్ ఈవెన్ ఎలిమెంట్ దట్ ఈస్ ద ఫస్ట్ పీ ఎలిమెంట్ ఆఫ్ ఇట్స్. ఓకే, ఫోకస్ అంటే ఓవర్ చేయడం ఫోకస్. ఓకే, ఓవర్. ఓకే, ఇన్ రేంజ్, ఇన్వాలిడ్, లాంగ్వేజ్, లాస్ట్ చైల్డ్, లాస్ట్ ఆఫ్ టైప్, లింక్, నాట్, ఎంత చైల్డ్ అంటే ఇక్కడ నెంబర్ పర్టికులర్స్ ఒక చైల్డ్కి పాస్ చేయాలన్నప్పుడు. ఓకే, నాకు థర్డ్ చైల్డ్కి పాస్ చేయాలంటే అక్కడ థర్డ్ పాస్ చేస్తాను. ఓకే, అలా. సో ఎంత లాస్ట్ చైల్డ్, లాస్ట్ నుండి ఎంత చైల్డ్. ఓకే, అంటే ఫస్ట్ నుండి ఇదేమో ఫస్ట్ నుండి నెంబర్ ఇచ్చేస్తుంది, లాస్ట్ నుండి నెంబర్ ఇచ్చేయాలనుకుంటే ఇది. ఓకే, ఎంత లాస్ట్ టైప్, ఎంత ఆఫ్ టైపు, ఓన్లీ టైపు, ఓన్లీ చైల్డ్, ఆప్షనల్స్, అవుట్ ఆఫ్ రేంజ్, రీడ్ ఓన్లీ, రీడ్ రైట్, రిక్వైర్డ్, రూట్, టార్గెట్, వ్యాలిడ్, విజిట్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇవి కూడా ఆఫ్టర్, బిఫోర్, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, మార్కర్, సెలెక్షన్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఒక HTML ఎలిమెంట్స్లో ఇవ్వాలి. జస్ట్ మీకు ఐడియా రావాలి ఏం చేస్తున్నారు. ఓకే, అన్నిటికీ ఒక స్టైల్ అప్లై చేసి సపరేట్ ఎలిమెంట్ తీసేసుకొని అన్నిటికీ అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే దిస్ వన్. దీంతో మనకి ఈరోజు ఏంటంటే ఈ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అయిపోతుంది, అంటే ఎన్ని విధాలుగా మనకు సిఎస్ఎస్ అప్లై చేయొచ్చు అనేది. ఓకే, సూడోకోడ్ ఎలిమెంట్స్. ఓకే, సూడోకోడ్ ఎలిమెంట్ ఈజ్ టు స్పెసిఫై ద స్టైల్ స్పెసిఫైడ్ పార్ట్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇదివరకు క్లాస్ నేమ్తో తీసుకున్నాము, చైల్డ్ ఓవర్ చేసినప్పుడు అవన్నీ క్లాసెస్ అన్నాము. సో ఇక్కడ చైల్డ్ నేమ్ ఎలిమెంట్స్తో తీసేసుకుంటాం. ఏంటంటే సెలెక్టర్ సూడోకోడ్ చైల్డ్ ఎలిమెంట్ ఎంత అది దాని ప్రాపర్టీ వాల్యూ ఇక్కడ. ఓకే, పి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ సింగిల్ ఉంది, ఇక్కడ డబుల్ ఉంది, దట్స్ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ లైన్ ఇక్కడ ఏమవుతుంది? పి ఫస్ట్ లైన్ అంటే పిలో ఉన్న ఫస్ట్ లైన్కి అప్లై చేయాలనుకో. ఓకే, ఓన్లీ ఫస్ట్ లైన్కి, పిలో ఉన్న ఫస్ట్ లైన్కి అప్లై చేయంటున్నాడు. సో ఫస్ట్ లైన్కి మాత్రం అప్లై చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఫాంట్ డిఫరెంట్ ఇచ్చాడు. ఓకే, ఓకే ఇక్కడ ఏంటి? ఫస్ట్ లెటర్. ఓకే, ఓన్లీ ఫస్ట్ లెటర్స్ పెట్టుకోవాలంటే వీ హ్యావ్ ఫస్ట్ లెటర్.
ఓకే, ఈవెన్ సమ్ టైమ్స్ వెబ్సైట్లో అవసరం వస్తాయి. మన వెబ్సైట్లో కూడా యూజ్ చేస్తాం మేము. కొన్ని ఫస్ట్ లెటర్స్ని క్యాపిటల్లో పెట్టి బిగ్ సైజ్లో పెట్టాం. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇంట్రో. ఓకే, ఇదేంటి ఇక్కడ, ఇది సేమ్. ఇది ఎక్కడ పీకి ఇంట్రోలో ఉన్న ఫస్ట్ దానికే చేయమని చెప్తున్నాను. ఓకేనా, ఇది రెండింటికి రాదు. ఓకే, సో అది నెక్స్ట్ పీ ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, ఫస్ట్ లైన్కి ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్లో ఫస్ట్ లెటర్కి ఇక్కడ ఏం చెప్తున్నా నేను, వై రెడ్ కలర్ రమ్మని చెప్తున్నా, కానీ ఫస్ట్ లైన్కి మాత్రం ఎంటర్ బ్లూ. ఓకే, ఫస్ట్ లెటర్కి ఇది అప్లై చేస్తుంది, ఫస్ట్ లైన్కి బ్లూ కలర్ అప్లై చేస్తుంది. బిఫోర్ సుడోకోడ్ ఎలిమెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఎడింగ్. ఓకే, అక్కడ డిస్సింగ్ ఎంత వచ్చింది, H1 బిఫోర్, H1 బిఫోర్ అక్కడ ఈడ ఎమోజీ చేస్తారు, దానికన్నా ముందు ఇలా పెడుతున్నాడు. ఓకేనా, అది. సో ఆఫ్టర్ అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ వస్తుంది, తెలుసు కదా. ఆఫ్టర్ ఒక ఎమోజీ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ పెట్టేసి ఓకే. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారని మీ ఇష్టం. బట్ ఓవరాల్గా ఐడియా ఇస్తున్నా ఇన్ని విధాలు. మనకి ఎక్కడైనా కావాలంటే మీకు అప్పుడు గుర్తుకు లేకపోయినా వెబ్సైట్కి వచ్చేసి తీసుకోవచ్చు. ఓకే, ఫైన్. ఆఫ్టర్ చేసాం ఆల్రెడీ. మార్కర్ సుడోకోడ్. ఓకే, మార్కర్ ఏంటి, ఎక్కడ ఉంది మార్కర్, స్టైల్ మార్కర్. వాట్ ఈజ్ మార్కర్ సుడోకోడ్, కాఫీ టీ చైల్డ్కి ఇచ్చింది, దీనికి 1 2 ఇచ్చింది. బట్ అవి ఇట్స్ అప్లికబుల్ అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, మార్కర్స్ ఫర్ ద లీస్ట్ ఐటమ్స్కి. ఓకే, ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ స్టైల్ ద మార్కర్స్ ఆఫ్ ద లీస్ట్ ఐటమ్స్. ఓన్లీ లీస్ట్ ఐటమ్స్కి చేస్తుందంటే ఇది. ఓకే, మార్కర్ అనేది అందుకే డైరెక్ట్గా వచ్చేసింది. ఓకే, సెలెక్షన్. సో selection pseudocode element matches the partition of an element that is separated by the user. Okay, the following is property combine the applied selector color background outline example kada. Okay, so select some text. Okay, select cheyamantunnadu. Okay, select చేసినప్పుడు background color. Okay, అందుకని అన్నిటికి ఇచ్చాడు ఇక్కడ. సెలెక్ట్ అయినప్పుడు మాత్రమే హైలైట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, రెడ్. ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేస్తే మీరు ఎక్సలెంట్ వెబ్ డెవలపర్స్ అవుతారు. అన్నీ గుర్తుపెట్టుకోవాలి, అదొకటి ప్రాబ్లం. అంటే ఐడియా ఉంటే అదే గుర్తుంటుంది, గూగుల్ చేసిన అదే ఇస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్. ఓకే, ఆఫ్టర్, బిఫోర్, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, మార్కర్, సెలెక్షన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, యాక్టివ్. ఇవన్నీ క్లాసెస్. సో ఇవి సుడోకోడ్ ఎలిమెంట్స్, ఇవి క్లాసెస్. ఇక క్లాసెస్ గురించి మనం ఆల్రెడీ చూసాం. క్లియర్. నెక్స్ట్ ఓపెసిటీ అంటే మనం ఆల్రెడీ చెప్పాము, రైట్. బ్లర్ నుండి ఇలా అన్ఫోకస్ నుండి ఫోకస్ నుండి రావాలంటే ఇలా. దీనికి 0.2 ఇచ్చాడు, దీనికి 0.5 ఇచ్చాడంటే ఇది కొంచెం ఎక్కువ, దీనికన్నా ఇది 1 ఇచ్చాడు కాబట్టి ఇది ఇలా ఓపెసిటీని అప్లై చేయొచ్చు. ఓకే, ఒపెసిటీ అప్లై చేస్తుంది, కానీ ఎప్పుడు అప్లై చేస్తున్నాడు ఇక్కడ ఇది కూడా చూడాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, ఇమేజ్ 0.5 అన్నాడు కాబట్టి ఇలా కొంచెం అన్బ్లర్డ్గా వచ్చేసింది. కానీ నేను ఎప్పుడైతే ఓవర్ చేస్తానో అది ఫుల్గా చూపించమంటున్నాను. ఓకే, ఓవర్ చేసినప్పుడు ఫుల్గా వస్తుంది. ఓకే, ఓకే. సో ఇప్పటివరకైతే మీకు ఆల్ క్లాసెస్ అవి తెలిసాయి. నార్మల్ సిఎస్ఎస్ ఏంటి, కాంబినేటర్స్ ఏంటి, సుడోకోడ్ క్లాసెస్, సుడోకోడ్ ఎలిమెంట్, నెక్స్ట్ ఏంటి ఒపెసిటీ గురించి డిస్కస్ చేసాం. ఇవి ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు ఈరోజు ఇంకోటి ఏంటి డిస్కస్ చేద్దామంటే జెడ్ ఇండెక్స్. ఇది కూడా రిలేటెడ్ టు దట్ అన్నట్టు. జెడ్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నాకు ఒక ఇమేజ్ ఉంది, దిస్ ఈజ్ హెడ్డింగ్ అనేది ఉంది, బికాజ్ ద ఇమేజ్ సైజ్ సంథింగ్ ఏదో అని ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం చేశాను నేనంటే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేను ఇమేజ్కి ఏమి ఇచ్చానంటే -1 ఇచ్చాను. ఇమేజ్ టాక్ -1 ఇచ్చాను కాబట్టి ఇది ఇమేజ్ కింద ఉన్నట్టు అనిపిస్తుంది. గాట్ ఇట్. టెక్స్ట్ పైకి వచ్చింది. ఇప్పుడు నేను ఇమేజ్ కనుక పాజిటివ్ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ పైకి వచ్చింది, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి. సో దిస్ ఈజ్ కాల్డ్ జెడ్ ఇండెక్స్. ఒపెసిటీకి జెడ్ ఇండెక్స్కి డిఫరెన్స్ ఉంది. ఓకే, ఒపెసిటీ అంటేనేమో
లైక్ బ్లర్ చేస్తూ ఫోకస్గా చేయడం. ఇది జెడ్ ఇండెక్స్ అంటే ఒకటి టాప్లో రావడాన్ని దేనికి హై ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి లో ప్రయారిటీ ఇవ్వడానికి జెడ్ ఇండెక్స్ యూజ్ చేస్తారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇవి రెండు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మిగతా అన్ని నెక్స్ట్ ఓవర్ఫ్లో అంటే ఏంటి, ఫ్లోట్ ఇవన్నీ మనం ఫర్దర్గా డిస్కస్